హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. నాకైతే అర్థమైపోతా ఉంది. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరబ్బా అని కదా తెగ ఆలోచించేస్తా ఉన్నారు. ఆ గొడవ నేను చూసుకుంటాను. మరి మీరు మాత్రం మన రావు గారి రచ్చబండ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే ఆ పక్కనే ఉన్న కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని దాని పక్కనే ఉన్న ఆ బెలగంటని పెడీల్మని ఒక దెబ్బ కొట్టి మీరు రెడీగా ఉండండి. ఈరోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహో, తెల్లగడ్డం తెల్లబొచ్చు రాంబాబు మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసాడు. జేబుకు మాత్రం జగన్ స్టిక్కర్ వదలకుండా వేసుకుంటా ఉన్నాడు రాంబాబు. ఇదిగో అంబటి, నీ పేరు చెప్పినా నీ ముఖం చూపించిన ఓట్లు పడవని మీ బాసు ఫోటో పెట్టుకుని తిరుగుతా ఉన్నావా? నీ యాదవ డ్యాన్సులకు రికార్డింగ్ డ్యాన్స్ బ్యాచ్ అయినా 4 ఓట్లు వేసే ఛాన్స్ ఉంది. కానీ నీ జగన్ రెడ్డి ఫోటో ఎట్టేసుకుంటే ఆ 4 ఓట్లు కూడా పడవు. ఆలోచించుకో. అది సరే, ఏం చెబుదామని ఈ స్త్రీ సొక్క వేసుకుని వచ్చావు. ముందు అది ఏడు. ఆ బహిరంగ సభల్లోనూ రోడ్ షోల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి శంకరరావు గారిని, ఇక్కడ పోటీ చేస్తున్న నన్ను అనేకమైన విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, నేను సత్తెనపల్లిలో ఆ వీడియోలు చూశాను. ఆయన పక్కన ఎవరున్నారంటే జంగా కృష్ణమూర్తి గారు జాయిన్ చేసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు అభ్యర్థి, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నవారు. ఈ ముగ్గురు పక్కన ఆయన కూర్చుని ఉపన్యాసం చెప్పాడు. ముగ్గురు పక్కన ఆయన నుంచుని, ఈ ముగ్గురు ఎవరు అని అడుగుతా ఉన్నారు. ఈ ముగ్గురు రాజకీయంగా ఎక్కడ పుట్టారు, రాజకీయంగా ఎక్కడ పదవులు అనుభవించారు, ఎక్కడ చేరి వాళ్ళ మాట్లాడుతున్నారు. నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో పడుకోబెట్ట. ఆపు నీ యాదవ సోది. చంద్రబాబు నాయుడు సత్యనపల్లి వస్తే జగన్ రెడ్డిని నిన్ను తిట్టక ముద్దెట్టుకుంటాడా? ఆహా, నాకు తెలియక అడుగుతా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికార పక్షాన్ని చీల్చి చెండాడడం ఆనవాయితీయే కదా. మరేంటి తిడుతున్నారు అని యాదవ ఏడుపులు ఏడుతున్నావు? ఏందేంది, మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు మీకు రివర్స్ అయ్యారా? రాజకీయం అంటే అంతేగా రాంబాబు. చిన్నప్పుడు మా నాయన చెప్పేవాడు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరా అబ్బాయి అని. మీ పార్టీ నుంచి వచ్చేసినంత మాత్రాన మిమ్మల్ని ఏమీ అనకూడదు అంటే అట్ట. రాజకీయాల్లో అవన్నీ కామనే. నువ్వు ఊరకే ఆవేశపడి ఆ తర్వాత ఆయాసపడి అనవసరంగా ప్రయాసపడితే నీ బీపీని 200కో 300కో పోతుంది. తర్వాత సుకన్యకు దిక్కెవరో చెప్పు. అంచేత నిదానంగా, ఏటి అర్థం అవుతుందా? నిదానంగా విధానంతో మాట్లాడటం మంచిది. మళ్ళీ చేపలేదని నన్ను అంటే ఊరుకోను. చూసుకుని మాట్లాడు. ఎంత ముఖ్యం. జగన్ గురించి 2 ముక్కలు చెప్పి కూలవు రాంబాబు. నీకు సిగ్గు లేదు, శరం లేదు, ఉచ్చ నీచాలు లేవు, చీము నెత్తురు లేదు. నీ దుంపదేగా అదేంది అంబటి అట్ట టప్ అని ప్లేట్ పిరాయించేసినావు. ఏందేంది, జగన్ రెడ్డికి సిగ్గు లేదు, శరం లేదా, శివు నెత్తురు కూడా లేదా? అంతేలే, చెల్లిని తల్లిని తరివేసినోడికి, బాబాయిని గోడ్డల పొడికి బలి చేసినోడికి ఇవన్నీ ఉంటాయని ఎలా అనుకుంటావయ్యా? అది నిజమే. అయినా నీ నోటి నుంచి జగన్ అపరభక్తుడని చెప్పుకునే నీ నోటి నుంచి ఇట్లాంటి మాటలు వింటానని కలలో కూడా అనుకోలేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటే ఏమో అనుకున్నా. పొగిడిన నోటితోనే తిట్టేయడం రాజకీయ నాయకుడికి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ. సరే, నీ బాసును నువ్వు తిట్టుకుంటే నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇదిగో రాత్రి కొట్టిన మందు దిగలేదని నేను సరి చెప్తాలే కానీ జగన్ వదిలేసి పెద్దపచ్చాలను తిట్టామంటే. మేము వదిలేసిన వాళ్ళు, మేము కాదన్న వాళ్ళు, మాకు పనికిరాని వాళ్ళు వెళ్ళి నీ పక్కన చేరారు. వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ సంకలు గుద్దుకుంటున్నావు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి టికెట్ ఇచ్చింది మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతో గెలిచాడు. తక్కువ వయసులోనే పార్లమెంటుకు వెళ్ళాడు. మేము టికెట్ గుంటూరు వెళ్ళమంటే వెళ్ళన్నాడు. సైకిల్ ఎక్కాడు, నీ పక్కన ఉంటున్నాడు.
ఇక కన్నా లక్ష్మీనారాయణ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఏ విధమైనటువంటి రాజకీయాలు నడిపాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో పుట్టాడు, కాంగ్రెస్లో పెరిగాడు, కాంగ్రెస్లో పదవులు అనుభవించాడు, బీజేపీకి వెళ్ళాడు, మళ్ళీ వైసీపీకి రావాలనుకున్నాడు, తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు, నీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. జంగా కృష్ణమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేకపోతే ఎమ్మెల్సీగా ఇచ్చారు, విప్ ఇచ్చారు, గౌరవించారు. ఇన్ని గౌరవిస్తే ఈ ముగ్గురు టక్కన మారి అక్కడ కూర్చున్నారు. అసలు మీ దగ్గర మనుషులే లేరు, మీ తెలుగుదేశంలో పోటీ చేయడానికి దిక్కే లేదు. మేము వదిలేసిన వాళ్ళని మాత్రమే పెట్టుకుని రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమైనా ఉదాహరణ కావాలా అని నేను మనవి చేస్తున్నాను. నువ్వు చెప్పిన వాటికి నేను కరెక్ట్గా కౌంటర్లు ఇస్తా చూడు. కాబట్టి మీరు వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని కాదన్న వాళ్ళు, మీ దెబ్బలకు బలైన వాళ్ళు టీడీపీకి వెళితే తప్పేముంది? మరి ఎందుకు పోతిన మహేష్ను జాయిన్ చేసుకున్నారు? మరి మీరెందుకు కేసినేని నానిని చేర్చుకుని టికెట్ ఇచ్చారు? మీరు చేస్తే శృంగారం, ఎదుటోడు చేస్తే ఎబిశారం అంటే అట్ట అమ్మటే. ఆయన సుకన్య సంజనలతో వేరు కుంపట్లో పెట్టించిన నువ్వు కూడా సంసారం చట్టుబండలు అంటూ క్లాసులు తీసుకోవడం చూస్తుంటే ఏడవాళ్ళు నవ్వాలో అర్థం కావట్లేదు. నీలాంటిదే మా పాకూరు పాంకతో బోలెడు నీతులు చెప్పి రోజుకో ఇంట్లో దుకాణం పెట్టేస్తుంది. దానికి నీకు అబ్బే నాకైతే ఆట తేడా కనిపించడం లేదంటే నమ్ము. అది సరే, జనం నీ గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి. నేను ఇరిగేషన్ మంత్రిని, నాకు క్యూసిక్ అంటే ఏంటో తెలియదంట, టీఎంసీలు అంటే ఏంటో తెలియదంట, ఎన్ని నదులు ఉన్నాయో నాకు తెలియదంట, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నాకు తెలియదంట, మురుక్కాలంలో పూడికలు కూడా తీయలేదట. ఇవన్నీ నాకు తెలియవు. నేను పనికి మాలిన వాడిని, అసలు మంత్రికి అర్హత లేని వాడిని. అబ్బో అబ్బో, సత్తెనపల్లి జనానికి నీ గురించి బళేగా అర్థమైందయ్యా రాంబాబు. ఆ శివరాకనేదో అన్నావు, ఆ మురుక్కాలంలో పూడికలు కూడా తీయలేదట అని. నిజమే, నువ్వు డ్రైనేజీ కుంటకు ఎక్కువ, మురుక్కాలకు తక్కువ. నీ గురించి జనం ఏమనుకుంటున్నారు అనగాని టక్కున చెప్పావు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చావు. పక్కన లేవు కానీ, లేదంటే ఈ నా సంతోష సమయంలో ఓ చొమ్మ ఇచ్చి పారేసేవాడిని. అది సరే, మరి వచ్చే ఎన్నికల్లో జనం నిన్నేం చేయాలో కూడా మొక్కలో చెప్పేయంబటే. నన్ను తుక్కుగా ఓడించాలి అన్నమాట. రాత్రి మొండు మూలతో గాని యాప్ సెట్ కింద కూర్చున్నావా ఏంది అమ్మటి? అట్ట నన్ను తుక్కుగా జనం ఓడించాలి అంటా ఉన్నావు. నిజంగానే రాత్రి బూమ్ బూమ్ బీర్ ఓ కేసు పట్టించినట్లున్నావు. నువ్వు మందు మత్తులో చెప్పిన, ఆవేశంలో చెప్పిన జరగబోయేది అదేలే అమ్మటే. జనం తన్నకుండా వదిలేస్తే చాలు అనుకో. తుక్కుగా డిపాజిట్ కూడా రాకుండా ఓడించే బాధ్యత జనం తీసుకుంటారులే, కంగారు పడకు. ఎన్ని నదులు ఉన్నాయి, పోలవరం అంటే ఏంటి, క్యూసిక్లు అంటే ఏంటి, టీఎంసీలు అంటే ఏంటి రాంబాబుకు తెలియదు. ఆంబోతు రాంబాబు అలా అనిపిస్తున్నాను కింద నుంచి. మళ్ళీ నేను ఆంబోతు రాంబాబు అంటే నా స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉందిగా, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో పైకి వచ్చిన ఓ చంద్రబాబు నాయుడు అంటానని రాంబాబు ఏంటి, ఓహో ఆంబోతు రాంబాబా అంటున్నాడు. ఈ టాక్టిక్స్లన్నీ చాలా చూసామయ్యా చంద్రబాబు నాయుడు గారు. చాలా కాలం నుంచి 89లో నేను శాసనసభకు వచ్చిన దగ్గర నుంచి ఈ టాక్టిక్స్లన్నీ మేము చూస్తూనే ఉన్నాం. పైగా అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారికి మంత్రి ఇచ్చింది నన్ను తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఇచ్చింది. నేను ఇప్పుడు తిట్టానంటయా, విమర్శించా, ఘాటుగా విమర్శించా. నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కన్నా లక్ష్మీనారాయణ గారిని పెట్టుకుని మాట్లాడడం ఏమన్నా సమంజసమా అని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా, అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా. గమనించమని మనం చేస్తున్నాం.
రాష్ట్ర ప్రజల్ని గమనించమని మనవి చేస్తున్నా. ముక్కెక్కడే మంగ అంటే 3 తిప్పులు తిప్పి చెవు చూపించిందట. వెనకడికి నీలాంటిదే ఒక నీ మోకం మండ. నిజంగా మీకు జగన్ మంత్రి పదవులు ఇచ్చింది అందుకేగా రాంబాబా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తిట్టడానికి 100 ప్రెస్ మీట్లు పెట్టారు కదా. జనం చూడలేదా? ఏనాడైనా పోలవరం గురించి కానీ అభివృద్ధి పనులు ఏం చేయబోతున్నావు అని కానీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టారా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిపోగలదు. ఆపే ఇంకా ఆపే రాంబాబా, పరువు పోతుంది. ఇంక చాలే, సోకన్య దగ్గరికి వెళ్ళి ఆయిల్ మసాజ్ చేయించుకో. చాలే అలవయ్యా ఎళ్ళు.